సీఎం రేవంత్ రెడ్డి పుణ్యమాని కుట్రల చంద్రబాబు తెలంగాణకు మళ్లీ వస్తున్నాడు. మళ్లీ అదే రెండు కళ్ల సిద్ధాంతాన్ని వల్లిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ముఖ్యమని కపట మాటలు పలుకుతున్నాడు. మరోవైపు ఏపీ సీఎంగా ఉంటూ తెలంగాణ అభివృద్ధిని కోరడాన్ని నమ్మేదెలా అని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. మళ్ళా రాష్ట్రాన్ని మోసం చేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణపై చంద్రబాబు నీడవాలితే రాష్ట్రం అధోగతి పాలవుతోందని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు అంటే తెలంగాణ వ్యతిరేక కుట్రలు కుయుక్తులకు కేరాఫ్. ఆయనలో నరనరాన తెలంగాణ వ్యతిరేకతే కనిపిస్తుంది. తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టడంలో బాబును మించిన వారెవరుండరనేది చారిత్రక వాస్తవం. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో తెలంగాణ పేరును ఉచ్చరించేందుకు కూడా అనుమతించని దారుణ పరిస్థితుల్ని ఈ ప్రాంతం చవిచూసింది. స్వరాష్ట్ర ఏర్పాటును బాబు అడుగడుగునా అడ్డుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదే తీరును ప్రదర్శించారు. 7 మండలాలను లాక్కొని విద్యుత్ సరఫరాను నిలిపివేసి అనువనువున తెలంగాణను ఇబ్బందుల పాలు చేశారు. మళ్లీ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి సరికొత్త జగన్నాటకానికి తెరలేపారు చంద్రబాబు. విభజన సమస్యల పరిష్కారం కోసం సీఎంల భేటీ అంటూ డ్రామా మొదలుపెట్టారు. తెలంగాణపై కసిపెట్టుకుని ఇప్పుడు మొసలి కన్నీరు కార్చేందుకు రెడీ అయ్యారు. ఆకలిగా ఉన్నవాడి అన్నం లాక్కునే ప్రయత్నం చేసి అజీర్తి చేసిన వారికి సర్ది కట్టినట్లుగా వ్యవహరించిన బాబు ఇప్పుడు తెలంగాణ అన్నాన్ని మళ్లీ లాక్కునేందుకే ఇలా చేస్తున్నారని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. ఏపీ సీఎంగా గెలిచిన తర్వాత తొలిసారి హైదరాబాద్కు వచ్చిన చంద్రబాబు బేగంపేట నుంచి నిర్వహించిన భారీ ర్యాలీని తెలంగాణలో ఉనికి కోసం చేసిన బల ప్రదర్శనగా చూడాలని అంటున్నారు. ఒకటా రెండా, తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన కుట్రలో అనేకం. తాను వ్యతిరేకించినా తెలంగాణ రాష్ట్రమయ్యింది అన్న అక్కస్తో రాష్ట్రాన్ని చీకట్లలో ఉంచేందుకు, రైతుల ఉసురు పోసుకునేందుకు బాబు చేసిన కుట్రలకు అనేక ఘటనలు సాక్ష్యంగా నిలిచాయి. తెలంగాణ ఏర్పడ్డప్పుడు రాష్ట్రంలో కరెంటు కష్టాలు వర్ణనాతీతం. విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాల్లో ఉత్పత్తి అయిన కరెంట్లో 54% తెలంగాణకు ఇవ్వాలి. కానీ ఏపీలో అధికారంలోకి రాగానే బాబు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను రద్దు చేశారు. కృష్ణపట్నం నుంచి కరెంటు రాకుండా అడ్డుకున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ను అడ్డగించారు. సరిగ్గా కరెంటు కోతలున్నప్పుడే కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్, విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. దీంతో తెలంగాణకు రావాల్సిన 710 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయింది. అనంతపురం, కర్నూలులో 400 మెగావాట్ల సంప్రదాయేతర విద్యుత్ ప్లాంట్ల ద్వారా 1 యూనిట్ విద్యుత్ రాకుండా బాబే అడ్డుకున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డలాంటి తెలంగాణను పురిట్లో చంపేందుకు చంద్రబాబు పన్నిన విషపు పన్నాగాన్ని తెలంగాణ ప్రజలెవరూ మర్చిపోరు. తెలంగాణకు అదనపు విద్యుత్ కావాలని కేంద్రాన్ని కోరితే ఢిల్లీకి వెళ్లి తెలంగాణకు అదనపు విద్యుత్ రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే. కేంద్ర విద్యుత్ పాలసీలో 3 రాష్ట్రాలకు 24 గంటల కరెంటు పథకం పెడితే తెలంగాణకు దక్కకుండా అడ్డుకొని 24 గంటల కరెంటు పథకాన్ని ఏపీకి తరలించుకుపోయారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడగానే భద్రాచలం డివిజన్లోని 7 మండలాలను తెలంగాణ ప్రభుత్వంతో కనీసం సంప్రదించకుండానే చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విలీనం చేసుకున్నారు. 460 మెగావాట్ల లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును బాబు తెలంగాణకు దక్కనివ్వలేదు. విద్యుత్ ఉద్యోగుల పెన్షన్ ట్రస్టుకు సంబంధించి ఏపీ జెన్కో నుంచి 2,478 కోట్ల రూపాయలు, ఏపీ ట్రాన్స్కో నుంచి తెలంగాణ ట్రాన్స్కోకు 914 కోట్ల రూపాయల చొప్పున మొత్తంగా 3,392 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నది. ఇవే కాకుండా ఏపీ విద్యుత్ సంస్థల నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలకు 3,392 కోట్ల రూపాయలు బకాయిల రూపంలో రావాల్సి ఉన్నది. తెలంగాణ మీద పెత్తనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పేరుతో హైదరాబాద్ను తామే పాలించాలని అప్పట్లో చంద్రబాబు కుట్రలు పన్నారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని సాకుగా చూపి శాంతి భద్రతల్ని గవర్నర్కు అప్పగించాలని బాబు స్వయంగా కేంద్రానికి లేఖ రాశారు. తమ ప్రాంత ప్రజలున్నారని, రక్షణ కల్పించాలని హడావుడి చేశారు. పోలీసు చెక్పోస్టులు పెడతామన్నారు. తెలంగాణకు పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు మత ఘర్షణలు జరుగుతాయని బెదిరించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు పెట్టి మరీ బాంబు పేలుల విజువల్స్ చూపించి నక్సలైట్ల సమస్య ఉన్నదని రిపోర్టులిచ్చారు. తెలంగాణ అంటేనే టెర్రరిస్టులు, నక్సలైట్ల అడ్డా అని పెట్టుబడులు రాకుండా విష ప్రచారం చేశారు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల విషయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. దీనిని అడ్డుకునేందుకు అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేలను పురమాయించి చంద్రబాబు ధర్నాలు చేయించారు. తద్వారా తెలంగాణలో అక్రమ నిర్మాణాలను స్వయంగా ప్రోత్సహించారు.
విభజన చట్టం ప్రకారం ఎంసెట్ సహా పలు ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు రెండు రాష్ట్రాల్లోనూ సమాన అవకాశాలు కల్పించారు. ఓపెన్ కోటాలో 15% సీట్లకు ఇరు రాష్ట్రాల విద్యార్థులు పోటీపడే అవకాశం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఏపీ విద్యార్థులకు అవకాశం కల్పించగా ఏపీ మాత్రం తెలంగాణ విద్యార్థులకు అవకాశం కల్పించకుండా నోటిఫికేషన్ ఇచ్చింది. మళ్లీ పునరుద్ధరించారు. హైదరాబాద్లో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంస్థకు అప్పట్లో ఏపీ ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ను నియమించింది. తెలంగాణకు చెందిన ఒక సంస్థకు ఏపీ డైరెక్టర్ జనరల్ను నియమించిన నీతిమాలిన చరిత్ర చంద్రబాబుది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహా ఉమ్మడి సంస్థలకు చెందిన అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. దీంతో తెలంగాణకు వాటాగా రావాల్సిన నిధులు దక్కడం లేదు. రెండు కండ్ల సిద్ధాంతానికి చంద్రబాబు ఆద్యుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే వాదంతో రెండు రాష్ట్రాల ప్రజల్ని మోసం చేయాలని చూశారు. మళ్లీ ఇప్పుడు ఏపీ సీఎంగా అదే రెండు కండ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందడమే తనకు ముఖ్యమంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. కాగా చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం పలు ప్రశ్నలు సంధిస్తున్నది. ఏపీ సీఎంగా ఉన్న బాబు తెలంగాణకు ఏ విధంగా న్యాయం చేయగలరని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణకు రావాల్సిన పలు పరిశ్రమలను ఏపీకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు చర్చలు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఇదేనా రెండు కండ్ల సిద్ధాంతమని ప్రశ్నిస్తున్నారు. మళ్లీ తెలంగాణపై చంద్రబాబు నీడవాలితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బాబు రెండు కండ్ల సిద్ధాంతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆలస్యం చేసిందని, ఇప్పుడు మళ్లీ అదే సిద్ధాంతం మన రాష్ట్రాన్ని నాశనం చేయడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.